సో ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఇమీడియట్ గా మనం ఇంప్లాంట్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుందండి. ఇన్ఫెక్షన్ మనం ఇన్ఫాక్ట్ ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసే పెడతాం కాబట్టి ఇమీడియట్ గా వెంటనే విత్ ఇన్ 1 వీక్ టీత్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. సో మ్యామ్, ఇంప్లాంటేషన్ అనేది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, అది బేర్ చేయలేమని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంతకు ముందు అడిషనల్ సర్జరీస్ అవసరం పడేవి సుజిత. అంటే సైనస్ లిఫ్ట్స్ అని, బోన్ గ్రాఫ్ట్స్ అని అలా చేసేవాళ్ళు కాబట్టి అది పెయిన్ఫుల్ ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు 2 to 3 ఇంప్లాంట్స్ పెట్టించుకుందాం అనుకుంటే మీరు రియలైజ్ అయ్యే లోపలే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. వెరస్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ విషయానికి వస్తే మినిమం 6 ఇంప్లాంట్స్ అని చెప్పాను కదండి. సో పైన కింద 6 ఇంప్లాంట్స్ పెట్టడానికి, అంటే 12 ఇంప్లాంట్స్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇబ్బంది అసలు ఉండదు అని మాత్రం నేను అనట్లేదు. తిమ్మిరి ఇంజెక్షన్లో చేస్తారు కాబట్టి మీకు నొప్పి మాత్రం తెలియదు. అండ్ ఇంకోటి, వారం తిరిగే లోపలే మీకు ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి. డ్యామేజ్ అయిన పళ్ళతో అండ్ ఈ ఇన్ఫెక్టెడ్ టీత్ ఆర్ లూజ్ డెంచెస్తో ప్రతిరోజు అవస్థ పడే కన్నా ఒక్కరోజు ధైర్యం తెచ్చుకొని ఈ పళ్ళు పెట్టించుకుంటే మీకు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని బాగా నమిలి తినచ్చు. దీనివల్ల మీ ఆరోగ్యం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు బాగుంటేనే కదా మీ ఫ్యామిలీ బాగుంటుంది.